దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 21. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. దినవాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడైన రాజునుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందు ఉండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికీ అనగా ఇశ్రాయేలీలకు అందరికీ ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠము వద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యాతారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలమును ఉంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసాలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలం ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారం ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము వద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకేమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేశాను. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించున్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పాను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారం ఎదుట బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీలను ఏలుచుండెను. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజ సన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళ మ్రాణులను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీల రాజుల అందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. 2వ అధ్యాయము. సొలొమోను యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకుని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రాణులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకుని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరామునొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకే ఒక నగరును కట్ట తలచి ఉండగా నీవు అతనికి సరళ మ్రాణులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందు విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకి ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీలు నిత్యము అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టింపబోచున్నాను. నేను కట్టించి మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడను. ధూపం వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశములోను
యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడై ఉండి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఓదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుషునొకని నా యొద్దకు పంపుము. మరియు లెబానోనందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసి ఉన్నది. కాగా లెబానోను నుండి సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారంగా సిద్ధపరచటకే నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను, 800 పుట్ల యవలను, 140 పుట్ల ద్రాక్షారసమును, 140 పుట్ల నూనెను ఇచ్చెదను. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నేను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతినందునుగాక. తెలివియు వివేచనయు గల హూరాము అను ఒక చురుకైన పనివాణ్ణి నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నీలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పనిచేయగల నేర్పరి అయినవాడు. సకల విధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికి నీ తండ్రి అయిన దావీదు అని నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియే వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యం గలవాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పిన గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతికి ఇచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన మ్రానులన్నీ లెబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా ఒప్పేకు కొనివచ్చేదము. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చునని వ్రాసెను. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందు ఉండిన అన్యజాతి వారిని అందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 183,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయటకు 70,000 మందిని, పర్వతములందు మ్రానులను కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా ఉండి పనిచేయుటకు 3,600 మందిని అతడు ఏర్పరిచెను. 3వ అధ్యాయము. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమును యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, ఎడల్పు 20 మూరలు. మందిరపు ముఖమండపము మందిరపు పొడుగును బట్టి 20 మూరలు, వెడల్పు 120 మూరలు ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారంతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారపు పర్వాయిము నుండి వచ్చినది. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1,200 మణుగుల మేలిమి బంగారుతో అతడు దాన్ని పొదిగించెను. మేకులు ఎత్తు 50 తులముల బంగారము మీది గదులను బంగారంతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరలు పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలవబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకే 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదకి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయం నందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దాని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి కుడితట్టు దానికి యాకీను అనియు ఎడమతట్టు దానికి బోయేజు అనియు పేర్లు పెట్టెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడు దేవుడవు నీవే నాయన. నీ కృప కొరకు వందనాలు, దయ కొరకు వందనాలు. సృష్టికర్తవు,
ఆది అంతంనే ఉన్న దేవుడు నాయనా, నీకే స్తుతులు స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి. అయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవా నీకే స్తోత్రాలు. అద్భుతాలు మహత్కార్యాలు చేసే దేవా నీకే స్తోత్రాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవా, ఎరుకో గోడలు కూల్చిన దేవా, మన్నాను కురిపించిన దేవా, మారా నీళ్లను మధురముగా మార్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. తండ్రితో కూడా ఉంటుంది విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ మా కొరకు రిక్తునిగా భూమి మీదకి వచ్చి అమూల్యమైన రక్తాన్ని చిందించి అయ్యా మా పాప పరిహారార్థ బలిగా నాయన, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా నాయన మా కొరకు బలి అయిన దేవానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలమైన అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన నిర్దోషమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. అయ్యా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అయ్యా తండ్రి నాయన నీ రక్త ప్రోక్షణ మాపై ఉంచండి ప్రభా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం తండ్రి నాయన. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మేమైతే నమ్మదగిన వారమైనప్పటికీ ప్రభా అయ్యా నీ ఉచితమైన కృపను బట్టి, వాత్సల్యమును బట్టి మమ్మల్ని ప్రేమిస్తూ దినదినము మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా పరిశుద్ధాత్ముడానికే వందనాలు వందనాలు. సంచకరువుగా మా కొరకు దయచేసిబడిన దేవా నీకు వందనాలు. అయ్యా మాలో ఉండి మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రాలు. మాకు తెలివిని, జ్ఞానమును, అయ్యా ఆలోచనను అనుగ్రహిస్తున్న దేవా నీకే వందనాలు 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 వందనాలు. అయ్యా నీకే స్తుతి ఆత్మలో వర్ధిల్లే కృపను ఇంకను మాకు దయచేయండి. ఆత్మానుసారంగా జీవించటకు మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా వాక్యమై ఉన్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్యము నాయన అయ్యా తండ్రి నాయన మా పాదములకు దీపం ప్రభ, మా త్రోవకు వెలుగు నాయన. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా తండ్రి నాయన నీ కట్టడలను, నీ ఆజ్ఞలను అనుసరించి నాయన నీ వాగ్దానాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. అయ్యా నీ చిత్తం యావత్తు మా పక్షంగా నెరవేర్చండి. వాక్యమే ఉన్న దేవ వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయండి నాయన. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే ప్రభా తండ్రి. అయ్యా తండ్రి తల్లి గర్భము రూపించక ముందే ఏర్పాటు చేసుకున్న దేవుడవు నాయన. ఆరోగ్యమును, ఆయుష్నిచ్చి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు. మాకు కావాల్సినవన్నీ అయ్యా మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని నడిపిస్తున్నారు అయ్యా. ఏ కొదువ లేకుండా మమ్మల్ని నిలవబెడుతున్నారు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాలు బట్టి, వ్యాపారాలు బట్టి, చేతి పనులు బట్టి, అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి, అయ్యా సహవాసమును బట్టి ప్రభా నాయన, ఇచ్చిన సంఘములను బట్టి, దైవజనులను బట్టి, అన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడి కృపాసనం వద్దకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. అయ్యా మా కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణ యేసు నామంలో కలుగును గాక. అయ్యా మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదము అన్నట్టుగా మా కుటుంబాలు యేసు నామంలో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా రాజా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఒప్పింపు చేయ ఆత్మను మా కుటుంబాలు పని చేయనివ్వండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు నాయన. అయ్యా అందరూ అంతటా రక్షణ పొందాలని నీ చిత్తము ప్రభా, నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా పట్టణాన్ని కూడా మీరు దర్శించిన మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప కలుగునుగాక, వారందరిపై నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా బిడ్డలపై నీ కృప కలుగునుగాక. మా బిడ్డల భవిష్యత్తులు దీవెనకరంగా మీరు మారుస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా. అయ్యా మీరు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాం అయ్యా. అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు వందనాలయ్యా. అయ్యా నాయన ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ బుద్ధి, జ్ఞాన, వివేకాలను మీరు అనుగ్రహించి మీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలయ్యా 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 స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి నీకే వందనాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసిన ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. ఇజ్రాయెల్లో మీ చిత్తము జరిగించండి ప్రభా. ఇంకను సువార్తందరి గ్రామాల ప్రాంతాలను పట్టుకునే నాయన అయ్యా అభిషిక్తులు మీరు లేపండి, అపోస్తులు లేపండి, ప్రవక్తలు లేపండి, సువార్తికులు లేపండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడానికే వందనాలు వందనాలు వందనాలు. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. దైవజనులందరిపై నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. దైవజనురాలు, సేవకులు, సేవకురాలపై నీ కృప కలుగును గాక. అయ్యా నీ చిత్తానుసారంగా అయ్యా పరిచయం చేసిన ప్రతి దైవజను బలపరిచి వాడుకో, వారి అవసరతలని మహిమస్వరంలో తీర్చండి ప్రభా. అయ్యా తండ్రి నాయన
వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యాల వరకు దయచేయండి. రాకపోకలని కాపుదల భద్రత వరకు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి నీకే స్తోత్రం. ప్రత్యేకించి మా క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరిచి రూపులోకి మార్చుకోండి నాయన. అయ్యా రూపులోకి మార్చుకోండి ప్రభా నాయన. అయ్యా నీ ఆత్మ బలంతో నింపండి, ఆత్మశక్తితో నింపండి ప్రభా. ఆత్మానుసారులుగా జీవింపచేయండి. ఎత్తబడే సంఘంలో సిద్ధపాటు కలిగిన జీవితాలు ఉండే కృపను మీరు ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ప్రత్యేకించి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజలపైకి నీ కనికరం దిగి వచ్చును గాక. అయ్యా మా దేశాన్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభా. అయ్యా 150 కోట్ల ప్రజలను మీరు ప్రేమిస్తున్నారు నాయన. ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం నీ చిత్తం కాదు ప్రభా నాయన. అయ్యా మా దేశంపై ఇంక నువ్వు దయపాలించిన మా దేశంపై ఏలుబడి శక్తులకు అయ్యా నాయన యేసు నామంలో లయపరుస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మా దేశాన్ని పాడు చేసిన ప్రతి దుష్టుడి కాడి యేసు నామంలో విరిగిపోవును గాక. యవనస్తుల్ని నాయన అయ్యా పాడు చేసిన దుష్టుడి కాడి యేసు నామంలో విరిగిపోవును గాక. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామంలో లయపరచబడును గాక. అయ్యా మా దేశానికి క్షేమము అభివృద్ధి కలుగును గాక. అయ్యా మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, అయ్యా సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కొందును గాక నాయన. చంటిబిడ్డ మొదలు వృద్ధుల వరకు మా దేశంలో అందరికీ నాయన మంచి ఆరోగ్యాలు ఉండును గాక నాయన. మంచి మానసిక స్థితి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కడవరి వర్షమే మీ దిగిరమ్మని, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచి ఉదయకాలం మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా దేశ ప్రధాని, ప్రెసిడెంట్ గారులను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, వారి కింద ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ చిత్తానుసారమైన పరిపాలన మా దేశానికి దయచేయమని వేడుకుంటూ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు వారి సైన్యం చుట్టూ నీ రక్త కంచి వేయమని, దేశ సరిహద్దుల సమాధానం ఉంచమని ప్రార్థిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మాను దిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.